కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా మట్టికి, చాలా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైపోద్దంటే వితౌట్ కోచింగ్ విత్ కోచింగ్ ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుందండి. అయితే కోచింగ్ వల్ల ఏంటంటే ఈజీగా ఆల్రెడీ ఒక దారి ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం. అయితే వితౌట్ కోచింగ్ ఏమైందంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీటిని మనం కొంచెం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కోచింగ్ లేకుండా సాల్వ్ అవ్వచ్చు. అయితే ఈ ఫస్ట్ 2-3 months ఏదైతే ఉంటుంది చూడండి, కోచింగ్ లేకుండా వీళ్ళకి డిఫికల్ట్ ఉంటుంది. ఆ డిఫికల్ట్కి మీరు భయపడకుండా ముందుకెళ్తే ఈజీగా చేయొచ్చు. అయితే కొంతమంది ప్రిలిమ్స్ వరకు బాగా చేస్తారు, ప్రిలిమ్స్ తర్వాత ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటారు. అలా కూడా మీరు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ సోర్సెస్ చాలా ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూషన్స్, సింపుల్ లాజిక్, చాలా ఇన్స్టిట్యూషన్స్ బిఫోర్ ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాయి అన్నట్టుగా. సో ఇప్పుడు 10 ఇన్స్టిట్యూషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 10 ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయండి, డబ్బులు లేదని ఎందుకు బాధపడతారు? అంటే యాజ్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నేను ఒక మంచి సలహా ఇచ్చేది ఏంటంటే, చాలా మంది నేను డబ్బులు కట్టలేకపోతున్నాను, నేను టెస్ట్ సిరీస్ రాయలేకపోతున్నాను అంటే, నీకు నిజంగా చదవాలని ఉంటే 50 ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ కి ముందు ఫ్రీగా పెడతారండి, ఒక్కొక్క టెస్ట్ పెడతారు.